సో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వల్ల ఎంటర్ అయ్యాడు. ఇక్కడ వాడు స్వార్థం కోసం రాజకీయాలు చేస్తాడు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో అదే ఇంతకుముందు మనం చెప్పినట్టు, సో ఈ చంద్రబాబు నాయుడే బతిలాడుకొని, ఎందుకంటే అప్పుడు జగన్ కూడా మోసం చేసి జగన్ గెలిపించిండ్రు అనేది ఉండుంటది. సో కాబట్టి ఇప్పుడు జగన్ ఉంటే మమ్మల్ని కాల్చి రాసి నంపాన పెడుతున్నారు. బీజేపీకి జగన్ ఉన్నా చంద్రబాబు ఉన్నా దే డోంట్ కేర్. ఓకే, రాష్ట్రంలో వాళ్ళ మూటలు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు చెప్పినట్టు ఉంటే చాలు, ఎవడున్నా సరే దే డోంట్ కేర్. ఓకే, కానీ వీళ్ళు బతిలాడుకొని రఘురామకృష్ణరాజును పంపి పండేటోళ్ళని వండబెట్టి అన్ని వాడిని బతిలాడుకొని అట్లా ఇట్లా చేసి ఆ ఈవీఎంల ద్వారా మోసం చేసుకొని గెలిపించుకున్నాడు ఆంధ్రప్రదేశ్లో ఎవడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఈ యొక్క ఆయనకు అధికారం లేకపోతే ఉండలేడు, అన్నం లేకపోయినా ఉండగలుగుతాడు, ఇంకేం లేకపోయినా ఉండగలుగుతాడు, కానీ అధికారం లేకపోతే ఉండలేడు చంద్రబాబు నాయుడు. సో అది పరిస్థితి. సో కాబట్టి సో అట్లా నడుస్తున్నది. బీజేపీకి దే డోంట్ కేర్. చంద్రబాబు నాయుడు ఉంటావా జగన్ ఉంటావా, ఇద్దరు మేము చెప్పినట్టు వింటారు, ఇద్దరు మాకు పైసలు ఇస్తారు, మేము తెచ్చిన ఏ బిల్ అయినా ఇద్దరికి కడతారు. ఎందుకంటే ఇద్దరు దొంగలే. ఓకే, వాడు దోసుకున్నాడు, ఈడు దోసుకుంటాడు, అంతే. సో ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఏమంటారు, ఒక బ్యాక్వర్డ్ థాట్ ప్రాసెస్ ఉంది ప్రజల లోపల. చైతన్యం ఒకప్పుడు ఉండే, బ్రిటిష్ వాడు పరిపాలించినప్పుడు, కానీ ఎందుకో చైతన్యం చచ్చిపోయింది. మేకల సుదర్శనం అంతే. నమస్తే అన్న, మీ వల్ల చాలా చాలా తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సాధి మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. అయిపోయినాయి కామెంట్స్. ఓకే, ప్రతి అంశం మీద యాక్చువల్ నేను మున్సిపాలిటీ ఎన్నికల మీద పూర్తిగా మంచిగా విశ్లేషిద్దాము. ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గం ఏ పట్టణంలో ఎట్లాంటి ఓటింగ్ పర్సెంటేజ్ జరిగింది, అక్కడ ఉన్న ప్రజల ఆలోచన విధానం ఏంది అని మాట్లాడదామని నేను అనుకున్నా. కానీ మళ్ళీ నేను ఆమె చూపట్లేదు కదా, ఆ వీడియో చూసినాక నాకు అరే మీ అమ్మాయి లంజముండ మళ్ళీ స్టార్ట్ చేసిందని నేను మళ్ళీ ఇది మాట్లాడడానికి వచ్చిన. సో ఇది చూపెడతాను నేను ఏం మాట్లాడే, ఎందుకు నాకు కోపం వచ్చిందో చూపెడతా. ఏమని అంటలేను నేను, తులసిని అంటలేను, మన ఈ ప్రియా చౌదరి గురించి. అడ్డంగా దొరికిపోయిన దొంగను పట్టుకోవడానికి పోలీసు వస్తే ఆ పోలీసుని చూసి ఈ దొంగే నువ్వే దొంగ అని చెప్పి గట్టిగా అరిచాడంట. సేమ్ ఈమెలాగా. ఇది చూసి నాకు ఇది నాకు. సో ఏమంటున్నావు బ్రదర్ రాజేష్ బాబు, ఏదో తప్పు చేశారు బ్రదర్ ఈ బీజేపీ వాళ్ళు, అందుకనే మనుషులను చంపడానికి కూడా వాళ్ళు ఫస్ట్ నుంచి అట్లా ఉన్నారు బ్రదర్. వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ దోపిడీ కోసం ఎవరిని చంపుతారు? మీరు బాపనలను చంపరు చూడండి, ఆర్యులను చంపరు చూడండి, శూద్రులను చంపుతారు. నాటి నుంచి నేటి జంతుబలు చేస్తారు. జంతుబలు చేసేది అది వేరే లెక్క. జంతుబలి కాకుండా నరబలు చేసేవారు ఎవరిని? బీసీ ఎస్సీ ఎస్టీలని. ఇంకా చాలాసార్లు చెప్పిన, బ్రిటిష్ వాడు ఏ చట్టాలు తీసిండు, వాళ్ళందరూ అలా ఏ బ్రాహ్మణ స్త్రీ జోగిని కాలేదు, దేవదాసి కాలేదు. సో కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీలు లేదా ఈ దేశంలో ఉన్న మూలవాసులు అందరినీ ఈ ఆర్యుడు శూద్రులు అనేసిండు. వాడు వచ్చేటప్పుడు వాళ్ళ స్త్రీలను తెలియదు కాబట్టి స్త్రీలను కూడా శూద్రులు అన్నాడు అన్నట్టు. అర్థమైందా? సో కాబట్టి వాళ్ళు ఎవరిని చంపేటాడు? శూద్రులను చంపేవాడు. కాబట్టి వాడు మీరు ఏ దాడిని చూడండి, పుల్వామా చూడండి, పహల్గామ్ చూడండి, ముంబై దాడులు చూడండి, ఏ దాడిని చూడండి, ఎవరు చచ్చిపోయాడు? ఒక్క బ్రాహ్మణుడు చచ్చిపోయాడా? నాటి నుంచి నేటి వరకు చచ్చిపోయేది బీసీ ఎస్సీ ఎస్టీలే. ఎవడన్నా ఒక్కడు బాపనోడు చచ్చిపోతే వాని పేరు మీద సినిమాలు వస్తాయి, వాడు పెద్ద హీరో అయిపోతాడు. ఇక బీసీ ఎస్సీ ఎస్టీలు ఎంతమంది చచ్చిపోయినా వాడి సినిమా కాదు కదా. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది కదా, ఆమె బాపనామె. ఓకే, సో ఆ యొక్క బుందేల్ఖండ్ అనేది ఉత్తరప్రదేశ్లో, అప్పుడు మరాఠా సామ్రాజ్యంలో ఉండే ఉత్తరప్రదేశ్లో చిన్న వెనుకబడిన ప్రాంతము, అదొక సామ్రాజ్యం. ఆమె పక్కకే ఆమె సైన్యాధ్యక్షుడైన మీర్ బక్షీద్ ఉంటుంది. ఇంకో పక్కకి ఆమెను కాపాడడానికి తన ప్రాణాన్ని తన ప్రాణాన్ని బలిచ్చినటువంటి ఒక దళిత మహిళ ఉంటుంది, జజ్జరీబాయ్. వాళ్ళ మీద సినిమాలు రావు. ఏది ఈ యొక్క మొత్తం 1857 సిపాయిల తిరుగుబాటుకి మొత్తం నేతృత్వం వహించిన ఆయన చివరి మొఘల్ రాజు అయినటువంటి బహదూర్ షా, ఆయన మీద సినిమాలు రావు. కానీ ఝాన్సీ లక్ష్మీబాయి మీద వస్తాయి, ఎందుకంటే బాపంది కాబట్టి. అర్థమైందా? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అదేంటి మంగళ్ పాండే మీద సినిమాలు వస్తాయి, ఎందుకంటే ఆడవాడు బాపనోడు కాబట్టి. మిగతా ఎంతమంది చచ్చిపోయినా రావు. చంద్రశేఖర్ ఆజాద్ మీద సినిమాలు రావు. అర్థమైందా? సో ఒక సిస్టమేటిక్ వివక్ష పీష్వాల మీద వస్తాయి, ఎందుకంటే వాడు బాపనోడు కాబట్టి. ఏది ఆ యొక్క మరాఠా సామ్రాజ్యం, అదేంది పానిపట్లు గినిపట్లు. ఆడెవడో వందల వేలలో ఒకడు వాడు అన్యాయం చేసి వాడు చచ్చిపోతే వాడి మీద వస్తాయి బాపనోడి మీద. ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్
ఓకే గొప్పవాడు, నేను అప్రిషియేట్ చేస్తా. కానీ ఆయన కంటే ఎక్కువ కొట్లాడిన వాళ్ళు ఎవరు ఎంతో ఉంటారు, బీసీ ఎస్సీ ఎస్టీలు. వాళ్ళ మీద రావు. గురజాడ అప్పారావు బాపనాయన, బాపనోడు ఏం తుమ్మినా తగ్గినా వస్తాయి, ఆ పద్మ అవార్డులు వస్తాయి. చూడండి మొన్న తీయండి, వాళ్ళు ఎక్కువ మంది బాపనోళ్ళే ఉంటారు. ఇప్పటికి మీరు ఏదన్నా తీయండి, ఏ జడ్జిలల్లా కీలక స్థానాల్లో గుళ్ళె పూజారులు మఠాధిపతులు అంతా బాపనోళ్ళే. ఈ లాస్ట్కి సినిమా ఇండస్ట్రీలలో కూడా మొత్తం వాళ్ళే అయిపోయారు. ఇప్పుడు సింగర్లు తీయండి, బీసీ ఎస్సీ ఎస్టీలు సింగర్లు నాకు రికగ్నేషన్ ఉండదు. కనీసం బ్యాంకుల అప్పులు కూడా ఇయ్యారు చక్కగా. ఈ సిస్టమేటిక్ వివక్ష నాటి నుంచి నేటి వరకు జరుగుతుంది. దీన్నే మనవాదం అని మనం కొట్లాడుతా ఉన్నాం, నెత్తిన వరకు కొట్టుకుంటున్నాం. సో ఏదో తప్పు చేశారు బ్రదర్ ఈ బీజేపీ వాళ్ళు, అందుకే మనుషులను చంపడానికి, అదే శూద్రులను మాత్రమే చంపుతారు, ఆర్యులను చంపరు. చంపడానికి వందల మంది ప్రయాణించే ఫ్లైట్లు ఏమైనా చేస్తారు, వాళ్ళు ఏమైనా చేస్తారు. ఇప్పుడు ఆయన బిపిన్ రావత్ని లేపేసారు. సో లేపేస్తున్నారు, టిఫిన్ రావద్దు సరిపోతాడు. ఇంకా వాళ్ళ రక్తంలోనే ఉంది బ్రదర్, వాళ్ళకి మానవత్వం అనేది లేదు ఈ ఆర్యులకి. ఓకే, వాడికి అధికారము దోపిడీ ఉండాలి, వాడు మాత్రమే బాగుండాలి, మిగతా వాళ్ళందరూ వాడు చెప్పినట్టు వినాలి. వాడు చెప్పిన అన్ని స్టోరీలు తీయండి, దేవతలు రాక్షసులు అసురులు ఇదంతా ఓడు. అసురులు అన్నా రాక్షసులు అన్నా ఇక్కడ మూలవాసులు శూద్రులు. వాడు గొప్పవాడని వాడు అనుకుంటాడు, వాడు గొప్పవాడు, వాడు పైన ఉండాలి. దేశంలో భూదేవిని పక్క పెట్టుకున్నాడు, శ్రీదేవిని పక్క పెట్టుకున్నాడు. శ్రీదేవి అంటే సంపద, భూదేవి అంటే భూమి, ఈ రెండు మన దగ్గర పెట్టుకోవాలి. ఇట్స్ ఏ సింబాలిక్ రిప్రజెంటేషన్. దెర్ వాజ్ నో శ్రీదేవి, దెర్ వాజ్ నో భూదేవి.